కళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్ళి కృష్ణుని ముట్టుకునేవారు. నీళ్లలో పడిపోయేవారు, చాపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకు పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి. ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళలో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు. అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఒకానొక సమయంలో కంసుని పలుపున కృష్ణ భగవాను చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అంటే కొంగ. ఒక కొంగ రూపంలో వచ్చాడు ఆయన. ఈ పిల్లలందరూ కూడా బృందావనానికి రోజు బయలుదేరి ఎంతో సంతోషంగా వెళుతుంటారు. కృష్ణుడితో కలిసి వాళ్ళు ఆ గోసంపదతో ఆవులు, దూడలు, ఎద్దులు వీటన్నింటినీ తీసుకుని బయలుదేరారు. పొద్దునే బయలుదేరి వీళ్ళందరూ వెడుతున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆ బృందావనంలో ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదే దృష్టి పెట్టి ఉన్నాడు. ఒక తపస్సు చేసేటటువంటి మహాపురుషుడు ఎలా ఉంటాడో అలా నిలబడి ఉన్నాడు. ఈ పిల్లలందరికీ ఒక అలవాటు, ఏది కొత్తది కనపడ్డా కృష్ణుడికి చెప్తారు. కృష్ణ కృష్ణ చూడు ఎంత బాగుందో ఆ కొంగ, ఎంత పెద్ద కొంగో, ఎంత తెల్లగా ఉందో అన్నారు. అనేసరికి నిజమే, కొంగ ఎంత బాగుందో అని చూస్తున్నారు పిల్లలందరూ. ఒక్కసారి ఆ పాదాల్ని భూమికేసి తాటించి పైకి లేచి ఆ రెక్కల్ని అల్లారుస్తూ నోరు తెరుస్తూ నోరు మూస్తూ ఆ పెద్ద చంపుటములను తెరుస్తూ ఆకాశం అంతా తిరిగితే లాగా దాని రెక్కల్లోంచి వచ్చినటువంటి ప్రచండమైన వేగముతో కూడిన గాలికి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కొమ్మలు విరిగి కింద పడిపోతున్నాయి. అంత వేగంతో తిరుగుతోంది ఆ పక్షి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో ఇలా పైకి చూస్తున్నారు. చటుక్కున పక్షి వచ్చి ఆ కృష్ణ పరమాత్మని తన రెండు చంపుటములలో ఇరికించుకుని పక్కకి ఎగిరిపోయి ఓ పర్వత శిఖరం మీద కూర్చుని ఇప్పుడు ఆ కృష్ణుడిని మింగేస్తే కృష్ణుడు దాని కంఠంలోకి వెళ్ళిపోయాడు. ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో కృష్ణుణ్ణి బకుడు మింగేస్తే వీళ్ళు అలా అయిపోయారు. ప్రాణం పోయిన తర్వాత ఇంద్రియాలు చచ్చిపోయినట్టే, కాబట్టి అందరూ మరణించినట్టే. కాబట్టి వాళ్ళందరూ కృష్ణుణ్ణి మింగేయగానే ఇంకా గొప్ప బాలురు లేరు, వాళ్ళు ఉండి లేనివారు అయిపోయారు. ఉత్తర క్షణమునందు ఆ కొంగ యొక్క కంఠమునందు కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలె అయిపోయినాడు. అది కక్కేసింది, బయటికి కక్కింది కానీ కక్ష తీరలేదు. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు, వీణ్ణి నా ముక్కు చంపుటములతో పొడి చేసి చంపేసి మింగేస్తాను అని ఆ రెండు చంపుటములు పెట్టి పొడుస్తూ వెంటపడింది. ఆయన వెంటపడితే ఆ కృష్ణ పరమాత్మ ఆ చంపుటములు పెట్టి కొట్టుకుంటూ వస్తున్నటువంటి ఆ పక్షి చంపుటములు రెండు చేతులతో పట్టుకుని గడ్డి పరక చీల్చినట్టుగా చీల్చేసి ఆ పక్షిని చంపేశాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక ఊహ వచ్చింది. రేపటి రోజున మనందరం కలిసి వనభోజనాలకు బయలుదేరదాం. కాబట్టి పిల్లలారా, మీ అందరూ కూడా ప్రొద్దున్నే బయలుదేరేటప్పుడు చక్కగా చిక్కాలు పట్టుకుని అందులో మీకు ఇష్టమైనటువంటి మధురమైన పదార్థాలు పట్టుకుని ఆ చిక్కాలకి తగిలించుకుని రండి, మనందరం కలిసి వెడదాం. అరణ్యంలోకి వెళ్ళి కూర్చుని అందరం కలిసి ఆ తెచ్చుకున్నటువంటి చల్దులు ఆరగిద్దాం. అదే వనభోజనం అంటే. కాబట్టి బయలుదేరదాన్ని రండి అన్నారు. కృష్ణుడు ఎంత చెప్తే పిల్లలకంత వాళ్ళందరికీ పరమ సంతోషం కలిగిపోయి వాళ్ళందరూ సరే మనం వనభోజనానికి వెడదామన్నారు. ఈ పిల్లలందరూ వనభోజనానికి వెడుతున్నారు కదా, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉన్న మంచి మంచి వస్తువులన్నీ తీసుకున్నారు. కృష్ణుడు ముందు లేస్తాడు, బయటికి వస్తాడు. ఆ బృందావనంలో వచ్చి తన కొమ్ముబూర చేత్తో పట్టుకుని ఊదుతూ తిరుగుతాడు. అలా కాసేపు తిరగగానే కృష్ణుడి కొమ్ముబూర వినపడగానే ఆ కృష్ణుడు లేచిపోయాడు, మేము వెళ్ళిపోవాలి, కృష్ణుడు బయలుదేరిపోతున్నాడు, వాళ్ళందరూ బయలుదేరిపోతారు అంతే. ఆ కృష్ణుడు వెళ్ళిపోతారు వాళ్ళందరూ. కాబట్టి వీళ్ళందరూ కలిసి బయలుదేరిపోయారు. ఆయన కూడా అమ్మని కొసరి కొన్ని ఊరగాయలు పెట్టించుకున్నాడు. అని ఇవన్నీ ఆకులలో మూటలు కట్టించుకుని ఓ ముంతలో అన్నం పెట్టించుకుని దాని మీద పళ్ళెం పెట్టుకుని కర్రకి వెనకాతల చిక్కం కట్టుకుని ఆ చిక్కంలో ఈ పచ్చడి ముద్దలు, ఈ పెరుగు ముద్దలు, ఆ అన్నం అన్ని పెట్టుకుని కృష్ణుడు పిలిచాడు. సంతోషంగా అందరి దగ్గర ఒక కొమ్ముబోరు ఉంటుంది, ఒక వేణు ఉంటుంది, ఒక కర్ర ఉంటుంది. ఈ చిక్కం కింద పెట్టేస్తారు, ఆ కర్రతో తోలుతుంటారు దూడల్ని. ఈ దూడలన్నిటినీ విప్పుకొని ముందు ఆవులు దూడలు వెళ్ళిపోతున్నాయి, వెనక వీళ్ళు వెళ్ళిపోతున్నారు.
ఇందులో కొన్ని కొన్ని ఆవుల్ని మరలుస్తారు. ఆ ఆవులు పరిగెడుతుంటాయి, వెనక వీళ్ళు పరిగెడుతుంటారు. ఎంత ఆశ్చర్యంగా పరిగెత్తేవారంటేట వాళ్ళు పందాలు వేసుకునేవారట. కృష్ణుడు అనేవాట, ఒరే అదిగో 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 అక్కడి నుంచి చూసారా పక్షుల గుంపు వస్తోంది, ఆ నీడ పడుతుంది కదా భూమి మీద, ఆ నీడతో పాటు పరిగెత్తాలి. ఎవరు తొందరగా ఎక్కువ దూరం పక్షుల నీడతో పాటు పరిగెడతారో వాళ్ళు గెలిచినట్టు అనేటప్పటికీ వీళ్ళందరూ రెడీగా ఉండేవారు. ఆ పైన పక్షులు వచ్చేటప్పటికి వాడి నీట పడేది, నీడ పడగానే ఆ నీడతో పాటు వీళ్ళందరూ పరిగెత్తేవారు. పరిగెత్తి 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 అందరికన్నా ముందు ఎవరో ఒక్కడ వెళ్ళగలిగేవాడు, మిగిలిన వాళ్ళందరూ చతికిలు పడిపోయేవారు. నువ్వు గెలిచావురా అని చెప్పి వాడిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరేగించేవాడు. ఒక్కొక్కసారి వాడు కృష్ణుడు భుజాలు ఎక్కేవాడు. ఆశ్చర్యం. ఎక్కితే కృష్ణ పరమాత్మ వాడిని మోస్తూ ఉండేవారు. కొంతమంది ఇలా కర్ర వేసుకుని ఇలా చిక్కను తగిలించుకుని వెళ్ళిపోతుంటే ఒక్కొక్కడు చాలా జాగ్రత్తగా వచ్చి ఆ చిక్కానికి ఉన్న మూత పైకెత్తి అందులో చేయి పెట్టి వాడు కొబ్బరుండలు తెచ్చుకుంటే ఓ 2 కొబ్బరుండలు తీసేసుకుని పక్కవాడి కోటి పెట్టి వీడోడు తినేస్తుంటే వీడికి ఏదో అనుమానం వచ్చి చూసేటప్పటికి వాడు కొబ్బరుండలు తీసేస్తుండేవాడు. ఉరే నా కొబ్బరుండలు తీసేస్తున్నాను వాడు ఆ చిక్కం అక్కడ పెట్టి వెంట పడితే వీడి మధుర పదార్థం గబగబా నోట్లో పెట్టుకు తినేస్తూ పరిగెత్తేస్తుండేవాడు. వాడు అక్కస్ వచ్చేసి నా కొబ్బరుండలు తినేసామని పరిగెడుతుంటే దొరకకుండా వాడు ఇలా 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 పరిగెత్తేవట. అసలే కొబ్బరుండ తినేశాడని వీడి చిక్కం పెట్టేట ఎలాగానే వీడి చిక్కంలో ఉన్న ఉండలు మిగిలిన వాళ్ళు తినేసేవాడు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ముందెళ్ళి ఎవరు కృష్ణుని ముట్టుకుంటారో అనేవారు. అందరూ పరిగెత్తికెళ్ళి కృష్ణుని ముట్టుకునేవారు. నీళ్లలో పడిపోయేవారు, చాపల్లా ఈదేవారు. తల్లులు అంత మంచి మంచి ఆభరణాలు పెడితే అవన్నీ వదిలేసి చెట్లెక్కి ఆ చెట్లకున్నటువంటి చిన్న చిన్న పళ్ళగుత్తులు కోసుకుని వాటిని చెవులకి పెట్టుకునేవారు. మంచి మంచి పెద్ద పెద్ద అడవి తీగలకి ఇంతంత పువ్వులు పూస్తాయి, ఆ అడవి తీగలు తెంపి వాటిని మెళ్ళో పూలదండల కింద వేసుకునేవారు. కృష్ణుడు ప్రభువు, మేమందరం ఆయన పరివారం అనేవారు అని వీళ్ళందరూ బయలుదేరి కృష్ణుడితో ఆడుకునేవారు. ఒక్కొక్కసారి పెద్ద కోతుల యొక్క మూకలు కూర్చుని ఉండేవి. అక్కడ కూర్చునుంటే కోతులతో సమానంగా చెట్లెక్కాలి, అదో పందెం. కోతులన్నీ చెట్లెక్కుతుండేవి, వాళ్ళతో సమానంగా చెట్లెక్కేసేవారు, కోతులతో సమానంగా. ఇలా వాళ్ళు వాడని ఆటలు లేవు. అందరూ ఆడుకుంటూ కృష్ణుడితో తిరుగుతూ పొంగిపోతూ సంతోషిస్తూ పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే దేవతలను కూడా భయపెట్టగలిగినటువంటి రక్కసుడు ఉన్నాడు, బకాసురుడి యొక్క సోదరుడు. నా సోదరుడైనటువంటి బకాసురుణ్ణి కృష్ణుడు నిర్జించాడు కాబట్టి ఈ కృష్ణుణ్ణి చంపేస్తాను, కృష్ణుణ్ణి తినేస్తాను. ఈ రాక్షసుణ్ణి చూస్తే దేవతలు కూడా భయపడతారు అన్నాడు. అలాంటి రాక్షసుడు అఘాసురుడు, పాపపు రక్కసుడు వచ్చి పడుకున్నాడు అట్టంగా. ఆ పడుకున్నవాడు ఎలా పడుకున్నాడు? కొండ చిలవ రూపంలో పడుకున్నాడు. ఈ కొండ చిలవ యొక్క పై దవడ ఆకాశానికి పెట్టింది, కింది దవడ భూమి మీదకి పెట్టింది. లోపల పెద్ద ఎర్రటి నాలుక, పెద్ద పెద్ద కోరలు పర్వత శిఖరాల్లా ఉన్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసంలో లోపల నుంచి వేడి గాలి వస్తోంది. అది ఇతపూర్వం తినేసి సగం జీర్ణమై జీర్ణం కానటువంటి ప్రాణులు ఉన్నాయి కడుపులో, వాటి నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తోంది, వేడి గాలి వస్తోంది. ఆ కొండ చిలవ పైకి చూస్తే దవడ లోపలికి ఎర్రటి మాంసం కనపడుతోంది. ఈ పిల్లలు అక్కడ దాకా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకడు అన్నాడు, రే మనం రోజు బృందావనానికి వస్తున్నాం కదా, ఈ కొండ చిలవలా ఉందిరా, ఇదేదో కొండ చిలవ కింది దవడా కొండ చిలవ పై దవడా అన్నాడు. అంటే ఇంకోడు అన్నాడు, నిజమే రోయ్, ఆకాశం ఎర్రబడిందా అన్నట్టుగా ఉంది, ఇది కొండ చిలవే అయి ఉంటుంది. వేరొకడు అన్నాడు, ఇవి కొండ చిలవ కోరలే, అనుమానం లేదు. అయితే ఇంతమంది అది కొండ చిలవా కాదా? కొండ చిలవే నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాని నోటిలోకి వెళ్ళాలా వెళ్ళకూడదా? పక్క నుంచి ఎక్కడైనా దారి చూడాలా? అది సామాన్యమైన కొండ చిలవ కాదు, ఆకాశాన్ని భూమిని కమ్మి నిలబడింది. ఇప్పుడు లేకపోతే వెనక్కి తిరిగి పారిపోవాలా ఎక్కడికైనా అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. చిన్ని కృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. బకాసురుణ్ణి చంపిన కృష్ణుడు మన వెనకాలన్నాడు. కాబట్టి ఎదర కొండ చిలవైతే మనకేం భయం? మనం వెళ్ళిపోదాం. మనం బ్రతకాలా, మనని బ్రతికించుకోవాలా అన్నది మన పూచీ కాదు, మన వెనకాల ఉన్న కృష్ణుడు చూసుకుంటాడు. మీకెందుకురా భయం? వెనకాల కృష్ణుడు వస్తుంటే ఇది కొండ చిలవేమో, కృష్ణుడు ఆగమన్నాడా? లే వెళ్ళకండ్రా, అది కొండ చిలవరా అన్నాడా? ఆయన ఏం అనలేదు కదా. మనకి కృష్ణుడు ఉండగా భయం ఏమిట్రా, పదని వెళ్ళిపోదాం. నవ్వుకుంటూ ఆ చిక్కాలు పట్టుకుని ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని అన్నింటినీ తోలేశారు ఆ కొండ చిలవ నోట్లోకి. వీళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి తెలుసది అఘాసురుడని? ఒక్క కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు అనుకున్నాడు వెనక నుంచుని, ధూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు, వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేనున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కోసమే అది ఇంకా దవడలు ఇలా ముయ్యలేదు. వెళ్ళడమా వెళ్ళకపోవడమా? వెళ్ళి తీరాలి. ఎందుకని? వాళ్ళని బ్రతికించడానికి వెళ్ళాలి అనుకున్నాడు.
అనుకుని దాని నోటి దగ్గరికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ దాని కంఠం దగ్గరికి వెళ్ళిపోయారు. అది నాలుకలు చుట్టి గుటుక్కుని మింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ఏమిటి, ఆ లోపల ఉన్న అగ్నిహోత్రపు వంటి విశ్వజ్వాలలకి మరణించారు. కృష్ణుడు దాని కంఠం దగ్గరికి వెళ్ళాడు. అది కృష్ణుణ్ణి కూడా మింగపోయింది. ఆ పైన ఉన్నటువంటి దవడ నొక్కేసింది. నొక్కేసేటప్పటికి వామనమూర్తి అయి బ్రహ్మాండములను కొలిచినటువంటి స్వామికి ఒక పెద్ద ఇనప స్తంభంలా అయిపోవడం పెద్ద లెక్క. ఆయన నిటారుగా ఒక స్తంభంలా అయిపోయాడు. అది ఇలా నొక్కేటప్పటికి ఈ స్తంభం లాంటి పరమాత్మ యొక్క శిరస్సు దాని దవడలోంచి పొడుచుకుని పైకొచ్చింది. ఈయన తన శరీరాన్ని పెంచాడు. దానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు. గిల్ల 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 కొట్టుకుంది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. తిరుగుడు పడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేస్తుంది. ఆయన కారుణ్యామృత దృష్టి పడగానే ఈ మరణించిన పిల్లలందరూ ఒక్కసారి జీవించారు. దాంట్లోంచి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వెలుగు ఈ చిన్ని కృష్ణుల్లోకి వెళ్ళిపోతే ఇంత పాపపు రక్కసుడు మోక్షం పొందేశాడు. కృష్ణుడి యొక్క స్పర్శ చేత ఆయనకున్నటువంటి పాపములన్నీ విరిగిపోయాయి. ఈ పిల్లల్ని బ్రతికించిన తరువాత కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ తీసుకుని బృందావనం లోపలికి వెళ్ళిపోయారు. ఆవులు, దూడలు, గోపాల బాలురు వాళ్ళందరూ మేము అందులోకి వెళ్ళాము, మేము చచ్చిపోయామో, నువ్వు బతికించావో ఇవేం అడగరు వాళ్ళకి కృష్ణుడు ఉన్నాడు అంతే పూనిక. మళ్ళీ వెళ్ళిపోయారు. హాయిగా ఆడుకుంటే